ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మా చిన్న గార్డెన్ లో మినీ బ్లాగ్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మొన్న మీకు చూపించాను కదా మల్బరీ ఫ్రూట్స్, అవి హార్వెస్టింగ్ అయితే చేసుకున్నాం. అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం కోసేసుకున్నాం. చూపిస్తారండి ఫ్రెండ్స్. వంకాయలు అయితే కోసేసుకుందాము. చిన్న చిన్న వంకాయలు అనమాట. కత్తి రెక్కలో పెట్ట రావట్లే. ఇవి ఇంకా మనకి కూరకి రాలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు కాడికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఈ చెట్టుకి అయితే ఒక కాయ కాసింది, ఇది ఇంకా పూత మీద ఉందన్నమాట. ఇంకా చిన్న కాయలు ఉన్నాయి, పిందెల మీద అంత పూతుంది. ఒక కాయ కాసింది, దీనికి కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయన్నమాట. కొన్ని 12 అయితే కోసేసుకుందాం మనము. అవి ఇచ్చండి, కత్తిరి లేకపోయేసరికి మనకి ఇక్కడంతా దోరగా ఉన్నాయి. ఇవి పండినవి అయితేనే తీయగా ఉంటాయి అన్నమాట, లేకపోతే మనకి పుల్లగా ఉంటాయి. కోసుకుని ఇది కూడా కోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మనకి చెట్లకి ఈ పండ్లన్నీ కోసుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంటది కదా. మీరు కూడా కావాలంటే ప్లాంట్ ఖచ్చితంగా వేసుకోండి. మల్బరీస్ అయితే అసలు లెక్కలేనన్ని కాస్తాయి అన్నమాట. ఇదిగోండి, మేము కోస్తుంటే అది రసం అనేది చేతికి వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ దోరగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీక్ అయితే ఇవన్నీ పండిపోతాయి. మనమైతే కొన్ని మల్బరీస్ అయితే కోసుకున్నాము ఇక్కడ. అవి పుల్లగా ఉంటాయి, తీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టేబుల్ లెమన్ తీసుకుందాం రండి ఫ్రెండ్స్. టేబుల్ లెమన్ చూసారా, ఇక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చాయి కదా, చాలా బాగుంది. కంటెంట్ చూపినానా, చిన్నది, ఎంత చిన్న దాంట్లో వేసానో మినిమం ఒక 50 కాయలు దాకా వస్తాయి అనమాట మనం కోసామంటే. చాలా పుల్లగా ఉంటది ఈ టేబుల్ లెమన్. ఏంటంటే మనకి ఒక్క నిమ్మకాయతో పోల్చుకుంటే ఇది 3 కాయల లెక్క వస్తుంది అనమాట. ఈ ఒక్క కాయతో మన నిమ్మకాయలు పులుపు 3 కాయల పులుపు అంత ఉంటది. చాలా పుల్లదనం అయితే ఉంటది. ఇది షర్బత్ చేసుకుంటే చాలా బాగుంటది ఈ వేసవిలో. సరే, హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి కదా, కోసేసుకుందాం. స్మెల్ అయితే అద్దరిపోద్ది అనమాట మన చెట్టు కాడికి రాగానే. ఇదంతా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి నిమ్మకాయలు, చిన్న చెట్లు. అవన్నీ ఒక కాయ కోయి. ఇవన్నీ ఇంకా పచ్చికాయలే అనమాట. ఇదిగోండి, చూపించినాను. ఇదిగోండి మా గార్డెన్ లో చిన్న కూరగాయలు అండ్ ఫ్రూట్స్ అయితే ఇలా కోసామన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరికొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.